డేట్ ఇక కేరళ విషయానికి వద్దాం. కేరళలో ఈసారి అధికారం మారడం ఖాయమనేటువంటి విధంగా అంచనాలు కనిపించాయి. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూటమికి ఈసారి ఓటమి తప్పదని మెజార్టీ సర్వేలన్నీ కూడా అంచనా వేశాయి. యూడీఎఫ్ అధికారం చేపట్టే అవకాశాలున్నాయని సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. ఇక కేరళ వ్యాప్తంగా అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎన్నికల ఫలితాల వేళ కేరళలో కౌంటింగ్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? పార్టీల యాక్షన్ ప్లాన్ కు సంబంధించి పూర్తి వివరాలేంటి? ఎస్ నళిని, నిజంగా అంటే కేరళ పైన ఇప్పుడు దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ఏ విధంగానైతే ఎల్డీఎఫ్ ఇప్పటి వరకు అధికారంలో ఉంది, సో వరుసగా రెండోసారి గెలిచింది. ఈసారి ఏం కాబోతుందనే దాని మీద ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కౌంటింగ్ కు సమయం ఆసనం అవడంతో ప్రతి ఒక్కరు కూడా కొంత టెన్షన్ గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కేరళంలో కనిపిస్తుంది. ఏ విధంగానైతే గతంలో ఉన్నటువంటి ఆనవాయితీని మారుస్తూ కూడా రెండోసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. సో పినరాయి విజయన్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇక వరుసగా మూడోసారి అవకాశం దక్కుతుందా, లేదంటే సర్వే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ లో మొత్తం కూడా యూడీఎఫ్ వైపే మొగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి ఫలితాల్లో పెద్దగా డిఫరెన్సెస్ ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా 5-10తో పెద్ద ఎత్తున డిఫరెన్సెస్ కనిపించాయి. ముఖ్యంగా ఎల్డీఎఫ్ విషయానికి వస్తే అంటే కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 71. సో 71కి సంబంధించి ఎవరికి వస్తుంది, 70 ఎవరు దాటుతారు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో చూస్తే మొత్తం 99 స్థానాలు గెలిచి ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఈసారి మాత్రం మళ్ళీ యూడీఎఫ్కే పగ్గాలు దక్కే అవకాశం ఉందని చెప్పి సర్వే ఫలితాలు చెప్తున్నా ఎల్డీఎఫ్ సారథ్యాన్ని వహిస్తున్నటువంటి విజయంతో పాటు ఆయా పార్టీల్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇంకా తమకే ఛాన్స్ ఉంది అనేటువంటి ఆలోచనను కూడా వెలిబుచ్చుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ లీడ్ చేసినటువంటి ఎన్డీఏ కూటమి కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అంటే సరిగ్గా గెలిస్తే 1 నుంచి 4 లేదంటే 10 వరకు స్థానాలకే పరిమితమయ్యేటటువంటి అవకాశం ఎన్డీఏకు రీచ్ అవుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం కొంత పరిశీలిస్తే డిఫరెన్సెస్ మాత్రం కొంత మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా యూడీఎఫ్ వైపే కనిపించడం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి యూడీఎఫ్ లో కీలకంగా అంటే రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, దాంతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ప్రత్యేకంగా కేరళలో ప్రచారం చేశారు. సో దీనికి సంబంధించి వీటన్నిటిని కూడా ఫాలో అవుతుంటే ఓవరాల్ గా అంటే రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది కౌంటింగ్. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 42 కౌంటింగ్ సెంటర్లలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఆసక్తిగా టెన్షన్ తో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కేరళంలో ఉంది. నళిని, రైట్ రాజు, అది కేరళలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అండ్ నెక్స్ట్ పుదుచ్చేరి విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పటిష్టమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈసీ అధికారులు అక్కడ పూర్తి చేయడం జరిగింది. 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 9న పోలింగ్ ముగిసింది. 89.87% పోలింగ్ నమోదైంది. తట్టించే వాటి నుంచి సీఎం రంగస్వామి బరిలో నిలిచారు. యానాం నుంచి 6వసారి ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు మల్లాడి కృష్ణారావు. పుదుచ్చేరికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్, నళిని, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి సర్వం సిద్ధమైంది. మొత్తం 30 అసెంబ్లీ సెగ్మెంట్లో 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి పుదుచ్చేరిలో మొత్తం 6 సంబంధించి 6 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరి రీజనల్లో 3, అదేవిధంగా యానంలో 1, మిగతా 2 మొత్తం 6 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగానే అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా 89.7% మొత్తం పోస్టల్ బ్యాలెట్తో కలిపి 91% పోలింగ్ నమోదైంది. దీనికి అనుగుణంగా చాలా చిన్న కేంద్రపాలిత ప్రాంతం మొత్తం 9,50,000 మంది ఓటర్లకు గాను 9 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 30,000 నుంచి 40,000 ఓట్లు మాత్రమే ఉంటాయి. దానికి అనుగుణంగానే ప్రతి ఓటు కూడా చాలా కీలకం. ఇటు ఎన్ఆర్ కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, అన్నా డిఎంకే 3 కలిసి ఒక అలయన్స్, అదేవిధంగా మరోవైపు డిఎంకే, కాంగ్రెస్ మరో అలయన్స్, టీవీకే విడిగా పోటీ చేసింది. 30 అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ప్రతి ఓటు కీలకం. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే చాలా స్వల్ప మెజార్టీతో చాలా సీట్లు తారుమారైన పరిస్థితి. దానికి అనుగుణంగానే కూటమి 2 కూటమిలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకవైపు ఎన్ఆర్ కాంగ్రెస్ లీడ్
చేస్తుంటే ఎన్డీఏని పుదుచ్చేరికి సంబంధించి, మరొక వైపు డిఎంకే లీడ్ చేస్తుంది, ఇటు డిఎంకే కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించి. దానికి అనుగుణంగానే రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ కొనసాగనుంది. పుదుచ్చేరిలో మొత్తం 21 అసెంబ్లీ సెగ్మెంట్లు, మొత్తం ఈ పాండిచ్చేరికి సంబంధించి 4 రీజనల్గా ఉంటే పుదుచ్చేరిలో 21 అసెంబ్లీ సెగ్మెంట్లు, మరొక వైపు మహిళలో 2, అదేవిధంగా యానం 1, మొత్తం 30 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. దానికి అనుగుణంగానే 6 పోలింగ్ కేంద్రాల్లో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు భద్రతాపరమైన సంబంధించి. మరోవైపు ఎవరైతే కేవలం ఐడి కార్డు ఉన్నవాళ్ళు, అదేవిధంగా అనుమతి ఉన్న వాళ్ళు మాత్రం, ఏజెంట్లు మాత్రం లోపలికి వచ్చేలాగా ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం, అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ సీఎంగా ఉన్న రంగస్వామి తట్టంచావుడి, అదేవిధంగా మల్లాడి కృష్ణారావు యానం నుంచి 6వసారి పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా ఇండిపెండెంట్ నుంచి గెలిచారు. ఈసారి ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. దానికి అనుగుణంగానే మొత్తం ఇటు యానం కావచ్చు, అదేవిధంగా మొత్తం పుదుచ్చేరికి సంబంధించి 30 అసెంబ్లీ సెగ్మెంట్లోనూ మ్యాజిక్ ఫిగర్ 16 కాబట్టి దీనికి అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఎన్ఆర్ కాంగ్రెస్ లీడ్ తీసుకుంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా దానికి అనుగుణంగా మరొక డిఎంకే కూడా తాము టఫ్ ఫైట్ ఇస్తాము, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే తాము టఫ్ గా ఫైట్ ఇస్తాము, అదేవిధంగా దానికి అనుగుణంగా తాము విన్ అవుతామని భావిస్తున్న పరిస్థితి. దీనికి అనుగుణంగా రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ